హాయ్ అందరూ ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు వ్లాగ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. సో నేను ఫుడ్ వ్లాగ్స్ చేస్తూ ఉంటా. కొత్తగా యూట్యూబ్లో చూసి ఏమైనా రెసిపీస్ ట్రై చేస్తే కూడా అవి కూడా పెడుతూ ఉంటాను. చూడండి, నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అన్ని రోజులు నాన్ వెజ్ తిన్నా సండే మాత్రం ఖచ్చితంగా నాన్ వెజ్ తినాలనిపిస్తుంది. అదేంటో అంటే రోజు నాన్ వెజ్ తింటామని కాదు, ఖచ్చితంగా కంటిన్యూస్గా 3-4 డేస్ తిన్నా కూడా మధ్యలో ఒక రోజు బ్రేక్ వచ్చినా కూడా సండే మాత్రం ఖచ్చితంగా నాన్ వెజ్ వండుకోవాలనిపిస్తుంది. అది లేకపోతే డే ఫుల్ఫిల్ అయినట్టు అనిపించదు. సో అలా ఈరోజు మేము చికెన్ కర్రీ అయితే తెచ్చుకున్నాము. జస్ట్ సూప్ కాకుండా, ఫ్రై కాకుండా మీడియం గ్రేవీ చేద్దాం అనుకుంటున్నా. సో అది రెసిపీ మీకు చూపిస్తాను ఆ స్టైల్లో చేయడము. సో ఫస్ట్ అయితే ఆయిల్లో మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోవచ్చు. బగారాకు, ఇలాచి, లవంగ అండ్ సాజీరా, ఇంకేమైనా కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. తర్వాత దాంట్లోకి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం మిర్చి యాడ్ చేసుకొని, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ యాడ్ చేసే ముందు నేనైతే పసుపు యాడ్ చేస్తా. చికెన్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాగా కుక్ అవ్వనివ్వాలి. చికెన్లో లివర్ ఉంటుంది కదా, అదంటే ఎంతమందికి ఇష్టం. సో మా ఆయన ఎప్పుడు చికెన్ షాప్కి వెళ్ళినా ఖచ్చితంగా ఎక్స్ట్రా లివర్ అడిగి వేయించుకొని వస్తాడు. ఎందుకంటే నా కూతురు బాగా తింటుంది, చిన్నపిల్ల కదా, లివర్ మెత్తగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అందుకని ఎక్స్ట్రా లివర్ వేయించుకో. అండ్ వట్టి లివర్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పుడైనా ట్రై చేసి రెసిపీ పెడతాను. అంటే ఇంతవరకు ప్లెయిన్ లివర్ కర్రీ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు, చికెన్లో వేసి వండడమే. సో ఇలా మనకు ఒక 5 మినిట్స్ చికెన్ అంతా బాగా కుక్ అయిపోయిన తర్వాత 1 or 2 టమాటోస్ వేయాలి. ఎందుకంటే చికెన్లోకి ఎక్కువ టమాటోస్ యాడ్ చేస్తే స్వీట్నెస్ వస్తుంది. అందుకని ఎక్కువ టమాటోస్ యాడ్ చేయకూడదు. అలా మనకు వాటర్ వస్తాయి కదా టమాటోస్ ఉడికిపోతున్నప్పుడు, అప్పుడు కొంచెం సాల్ట్, కావాల్సినంత కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ బాగా కుక్ అవ్వనివ్వాలి. ఆ కారం అంతా కర్రీకి పట్టేంత వరకు ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని ఇంకొక 5 మినిట్స్ బాగా కుక్ అవ్వనివ్వాలి. అన్నిట్లోకి ఈజీగా అయిపోయే రెసిపీ ఏదైనా ఉంది అంటే అది చికెన్ కర్రీయే నాన్ వెజ్లో. ఎందుకంటే చాలా తొందరగా అయిపోతుంది. ఒక 5 మినిట్స్ బిఫోర్ అన్నీ వేసే ముందు, తర్వాత వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉడికించామంటే కూర రెడీ అయిపోతుంది. అంత ఈజీ. సో ఇట్లా మనకు ఆయిల్ పైకి తేలుతుందంటే కూర రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. మనకి ఇప్పుడు ఇక్కడ వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసి బాగా కలిపేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఉంచిన తర్వాత నేను ఇది కొంచెం సూపీగా చేద్దాం అనుకుంటున్నా. అందుకని కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. సో నేను వాటర్ పోసుకున్న తర్వాత ఇంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచుకున్నాను అనమాట. సో ఈ గ్రేవీ స్టైల్లో నాకు కావాలి. అందుకని లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తే నాకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే రెగ్యులర్గా మూడు రకాలుగా చేస్తాను చికెన్ కర్రీని. ఎలా అంటే ఒకటి ఫుల్గా సూప్ చేస్తాను, లేదంటే మొత్తం డీప్ ఫ్రైగా చేస్తాను, అసలు సూపే ఉండదు. ఒకటి ఇది మీడియం గ్రేవీ అనమాట, గ్రేవీ టైప్. ఇది రైస్లోకి, బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. సో ఈ 3 టైప్స్ అయితే నేను రెగ్యులర్గా చేస్తాను. ఇంకా గోంగూర చికెన్, మెంతి చికెన్ ఇలాంటివి కూడా చేస్తారు. కాకపోతే అది నేను ఎప్పుడు ట్రై చేయలేదు, చెయ్యాలి. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Thank you so much.